దక్షిణ భారతదేశ ఆర్థోపెడిక్ డాక్టర్ల సంఘానికి అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేసుకోవడం జరిగింది. చాలా సంతోషం. వరంగల్ నుండి ప్రప్రదంగా దక్షిణ భారతదేశానికి అధ్యక్షుడు కావటం మొదలు. ఈరోజు దీనిలో భాగంగా 3 రోజులు ఇవాళ, రేపు, ఎల్లుండి కాన్ఫరెన్స్ నిర్వహించడం జరుగుతుంది. దక్షిణ భారతదేశం నుంచి దాదాపు 1000 మంది ఆర్థోపెడిక్ డాక్టర్లు ఈ 3 రోజులలో వాళ్ళ యొక్క వైద్య వృత్తిలో స్కిల్స్, లేటెస్ట్ సర్జరీస్ ఏ విధంగా చేసుకోవాలని సీనియర్ డాక్టర్ల నుంచి జూనియర్ డాక్టర్స్కు వాళ్ళ యొక్క అనుభవాన్ని నేర్చుకునే ఒక అవకాశం వరంగల్కు కలిగింది. మామూలుగా దక్షిణ భారతదేశం, సౌత్ ఇండియా అంటే యూజువల్గా క్యాపిటల్ సిటీస్కే వస్తాయి. ఇదివరకు ఒకసారి జరిగినప్పుడు హైదరాబాద్కు వచ్చింది, కానీ మొదటిసారి వరంగల్కు రావడం ముఖ్యంగా ఎందుకంటే నేను ఇక్కడ టేక్ ఓవర్ చేసుకుంటున్న సందర్భంగా అందరి రాష్ట్రాల యొక్క ఆఫీస్ బేరర్స్ను మనం ఒప్పించి వరంగల్ కూడా ఈక్వలెంట్ మెడికల్ హబ్గా కాబోతున్నది కాబట్టి వాళ్ళందరూ యాక్సెప్ట్ చేసి మరి వ్యయ ప్రయాసాలకు ఓర్చుకొని మరి అందరూ కూడా రావడం జరిగింది. ఈ సందర్భంగా ఇక్కడ వరంగల్ ఆర్థోపెడిక్ సర్జన్స్ అసోసియేషన్ అయితేంది, కాకతీయ మెడికల్ కాలేజ్ మరియు ఎంజిఎం హాస్పిటల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్థోపెడిక్స్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు పోస్ట్ గ్రాడ్యుయేట్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్, అసోసియేట్స్, ప్రొఫెసర్లు, ముఖ్యంగా మా ఆర్గనైజింగ్ సెక్రటరీ, ఎంజిఎం హాస్పిటల్ సూపరింటెండెంట్, తెలంగాణ ఆర్థోపెడిక్ సర్జన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ రామ్ కుమార్ రెడ్డి, వాళ్ళ యొక్క డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి బృందం అంతా గత 3 నెలల నుంచి రాత్రింబవళ్ళు కష్టపడి ఈ యొక్క కాన్ఫరెన్స్ని ఇంత విజయవంతంగా మరి సక్సెస్ చేసుకున్నందుకు వాళ్ళందరికీ నా తరఫున అభినందనలు. రాబోయే 1 సంవత్సరం నా టర్ములో నేను తీసుకున్నటువంటి టాపిక్ ఏంటంటే రీవిజిట్ ఆర్థోపెడిక్స్. అంటే మనం అందరం మళ్ళీ పునరంకితం అవ్వుకుంటూ ఆర్థోపెడిక్స్లో చాలా ఎవాల్వ్ అవుతుంది టెక్నాలజీ. ప్రపంచం మొత్తం చాలా అధునాతన స్కిల్స్, రోజు రోజుకు ఇంప్లాంట్స్ కూడా, రాడ్స్ అయితే ప్లేట్స్ చూసు, స్టీల్ పోయింది, టైటానియం వచ్చింది, ఇట్లా రోజు రోజుకు టెక్నాలజీ. ఇదివరకు మామూలుగా సర్జరీ చేసేది ఇప్పుడు రోబోతోని సర్జరీ, ఇట్లాంటి టెక్నాలజీస్ అన్నీ ఇప్పుడు నేర్పుతున్నాం. ఈ 1 సంవత్సరం లోపల మనం ఎంత టెక్నాలజీ అడ్వాన్స్గా ఉంటే అంత టెక్నాలజీ యంగ్ ఆర్థోపెడిక్ సర్జన్స్ ఎవరైతే ఇప్పుడే కంప్లీట్ చేసుకొని వస్తున్నారో, ఎందుకంటే ముఖ్యంగా మెడికల్ కాలేజెస్ నేను చదువుకున్నప్పుడు 3 ఉండే, ఇప్పుడు 66 మెడికల్ కాలేజెస్ అయినాయి మన ఒక్క తెలంగాణలో. అంటే ఎంతమంది డాక్టర్లు బయటకు వస్తున్నారో ఊహించండి. వాళ్ళందరికీ టెక్నాలజీ రావాలంటే ఒక్క ప్రభుత్వం తరఫునే వీలయ్యేది కాదు అది. కాబట్టి మా అసోసియేషన్ తరఫున కూడా ఈ యొక్క 6 రాష్ట్రాలలో ఈ యొక్క యంగ్ ఆర్థోపెడిక్ సర్జన్స్కు స్కిల్స్ నేర్పించడానికి రీవిజిట్ ఆర్థోపెడిక్స్ అంటే ఒకవైపు హై టెక్నాలజీకి పోతూ బేసిక్స్ మర్చిపోవద్దు, ఫండమెంటల్స్ మర్చిపోవద్దు, మన నైతిక విలువలు, హ్యూమన్ వాల్యూస్ మర్చిపోవద్దు. పేషెంట్ కేర్, మనందరం కూడా రోగి బాగు కోసం ప్రతి ఒక్కరం కూడా పునరంకితం కావాలని అది నా స్లోగన్. ఇవాళ నేను ప్రెసిడెంట్ టేక్ ఓవర్ తీసుకున్నప్పుడు నా స్పీచ్లో ఇవ్వడం జరిగింది. మనం అందరం కూడా రోగికి ఏ విధంగా మనకు పెయిన్ ఫ్రీ ఉండాలి, ఏ విధంగా వాళ్ళ యొక్క జబ్బున పడి వాళ్ళ యొక్క ఆవేదనతో వచ్చినప్పుడు మనమందరం ఒకవైపు సింపతి, ఇంకోవైపు ఎంపతి, జాలి చూపించడమే కాకుండా మనకు వచ్చేది ఉంటే మనం ఏ విధంగా ఫీల్ అవుతాం అనే దాన్ని ఎంపతి అంటాం. ఆ విధంగా ప్రతి ఒక్కరం కూడా పునరంకితం కావాలని దాని విధంగానే ఈ 1 సంవత్సరం రాబోయే కాలంలో అందరికీ క్లినికల్ ఎక్స్పెరిమెంట్స్, టెక్నాలజీకి సంబంధంలో వర్క్షాప్స్ అవన్నీ నిర్వహిస్తామని తెలియజేస్తూ మీ అందరికి కూడా నన్ను గ్రీడ్ చేయడానికి, అభినందించడానికి ఇచ్చేసినటువంటి అతిథులు కావచ్చు, సీనియర్ ఫ్యాకల్టీ మెంబర్స్, అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ యొక్క ప్రెస్ ముఖంగా, పత్రికా ముఖంగా అందరికీ ధన్యవాదాలు, అభినందనలు. థ్యాంక్ యూ వెరీ మచ్.
all the dignitaries who have travelled all together from Kerala, from Tamil Nadu, from Andhra Pradesh, Puducherry, Karnataka, and different parts of the Telangana maximum. So I compliment the organizing committee for taking pains. For almost 3 months, we toiled together to see that this conference has come to this shape, and we should hear from you on the valedictory day how we arranged this conference. I can't say that it's Congratulations, Dr. Varun Kulkarni. Sir, 1 second, sir. Dr. Yennapu Nageshwar Rao Garu, also called Dr. YNR, with love and lots of respect in the state of Andhra Pradesh. Sir was born in year 1959 in Munugundu village of Konasima, Dr. B.R. Ambedkar district of Andhra Pradesh. His secondary schooling was done in AP Residential School from 1972 to 77 in Tatikonda and Nagarjun Sagar. Sir has done his graduation and post-graduation in orthopedics from Andhra Medical College, Visakhapatnam. During his post-graduation time, Sir was awarded with the prestigious Dr. Vagreshwarudu Gold Medal. And Sir has joined the AP Medical Services in the year 1989 and has served in excellent approaches he has initiated in OSAP, like the fellowship programs, monograph publications, and media CMEs were initiated by Dr. Y. Nageshwar Rao Garu, and is still the main content. I mean, he is the. Sir, just a minute. Sir, 1 second. Sir. After this, we will also be releasing the conference souvenir. So I request the Chandra Reddy in front of the lamp, Agni Sakshi. Dr. Vijay Chandra Reddy sir, the new president of the OASIS for the year 2025-26-27. So a brief introduction about Dr. Vijay Chandra Reddy. Dr.
Vijay Chandra Reddy sir to address the gathering with the garland on. That's a public demand. సార్ 1 సెకండ్. And these are your achievements. There is no time for elaborate. Thank you for the people who made growth possible. And we have come far, but this is not the destination. May the next generation look back at us and say they did not just open the door, they made sure we never had to knock.